వీక్షకులకు స్వాగతం, నమస్కారం. జగన్మోహన్ రెడ్డి ముఠ హెరిటేజ్ మీద చేస్తున్న అసత్య ప్రచారాలకి సమాధానం. హలాల్ అంటే ఏమిటి? హలాల్ అనేది ఏ భాష? హలాల్ అనే పదం అరబిక్ భాషకు సంబంధించిన పదం. హలాల్ అంటే అనుమతించబడినది, నమ్మకమైనది, శ్రేష్టమైనది అని అర్థం. ప్రపంచంలో 200 కోట్ల మంది ఉన్న మతానికి సంబంధించిన వారు నిర్భయంగా వాడుకోవచ్చని ఇచ్చే సర్టిఫికేట్ హలాల్ సర్టిఫికేట్. హలాల్ అంటే అదేదో భూతత్వం లాగా దెయ్యంలాగా చూపిస్తూ జగన్మోహన్ రెడ్డి దొంగల ముఠ చేస్తున్న విష ప్రచారం, పేటీఎం గారు చేస్తున్న దుష్ప్రచారం ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. తత్వం ఏఎస్ఐ అకౌంట్ అంట. డీపీలేమో స్వామివారి ఫోటో పెట్టుకున్నాడు. చేసేది జగన్ రెడ్డికి ఊడిగం. హలాల్ అంటే ఏదో బూత్ పదం లాగా తెలిస్తే ప్రచారం చేయాలి, లేదా తెలుసుకుని ప్రచారం చేయాలి. అదేమి కాకుండా బురద గుంటలో డొల్లే పందుల్లాగా జగన్ రెడ్డి ఇచ్చే కూలి కక్కుతుపడి వాళ్ళు వేసే చిల్లర ట్వీట్లు విష ప్రచారం ఇట్లా ఉంటుంది. ఐ నెవర్ బాట్ ఎనీథింగ్ ఫ్రమ్ హెరిటేజ్ ఫుడ్స్. నిన్నెవడు కొనమన్నాడు లఫుడ్ అంటున్నారు ప్రజలు. ఇఫ్ దేర్ ఆర్ హిందూ కస్టమర్స్ బయింగ్ ఎనీ వన్ ఆఫ్ ద బిలో ఐటమ్స్, అవాయిడ్ దమ్. యువర్ పర్చేజెస్ విల్ ఫండ్ జిహాద్ అంట. Heritage is paying the Ummah for using the halal certificate on the below items. Now don't ask me how dairy products can be. ఎంత విషం కక్కిస్తున్నాడంటే, ఈ ట్వీట్ చేసేవాడికి బుద్ధి జ్ఞానం ఉంటే ఆ స్వామివారి ఫోటో లేకుండా డీపీలో విష్ప్రచారం చేసుకుంటే సమాధానం. దేనిలో ముంచి ఆ మెట్టుతో కొట్టేవాళ్ళు ప్రజలు కొట్టేవాళ్ళు. కావాలని తప్పుదారి పట్టించడానికి ఆ దేవదేవుని ఫోటో డీపీలో పెట్టుకుని కక్కుతున్న విషం అది. ఇలాంటి సన్నాసులు ఉండబట్టే జగన్మోహన్ రెడ్డి నిర్భయంగా, నిర్భీతిగా ఆ దేవదేవుని మహాప్రసాదంలో కల్తీ చేయగలిగాడు. ఇలాంటి వ్యధులందరూ ఉండబట్టే టీటీడీని అన్ని రకాలుగా భ్రష్టు పట్టించి తన 5 ఏళ్ల పాలనలో ఎన్ని రకాలుగా దోచుకోవాలో అన్ని రకాలుగా దోచుకున్నాడు స్వామివారి సంపదని. అసలు హలాల్ అంటే ఏంటి? ఆ సర్టిఫికేట్ ఎందుకు అవసరం? ఎందుకు తీసుకుంటున్నాం? ఈ హలాల్ అనే సర్టిఫికేట్ తీసుకుని హెరిటేజ్ ఫుడ్స్ కొన్ని ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేస్తూ ఉంది. ఆ ఎగుమతి చేసే ఉత్పత్తుల్లో హానికరమైన పదార్థాలు లేవని, జంతు కొవ్వు అవశేషాలు లేవని, శ్రేష్టమైనవని వినియోగించుకోవచ్చు అంటూ ఇచ్చే సర్టిఫికేట్ హలాల్ సర్టిఫికేట్. ఆ సర్టిఫికేట్ ఎవరిస్తారు? GUHF సర్టిఫికేషన్ ప్రైవేట్ లిమిటెడ్ వారు హలాల్ సర్టిఫికేట్ ఇస్తారు. GUHF అంటే జమైత్ ఉలామా హలాల్ ఫౌండేషన్. ముంబై కేంద్రంగా ఉన్న ఈ సంస్థ దేశంలో ఉన్న పాడి ఉత్పత్తులు ఎగుమతి చేసే ప్రతి ఒక్క కంపెనీకి ఎగుమతి చేసుకోవచ్చు, ఈ సర్టిఫికేషన్ చేసిన పదార్థాలు వాడుకోవచ్చు అంటూ సర్టిఫికేట్ అది. ఆ సంస్థ ఇచ్చిన సర్టిఫికేషన్లో హెరిటేజ్ విదేశాలకు ఉత్పత్తి చేసే కొన్ని ఉత్పత్తుల్ని పేర్కొంది. ఈ ఉత్పత్తులని నిర్భయంగా వాడుకోవచ్చు అంటూ సర్టిఫికేట్ చేసింది. ఆ ఉత్పత్తులు ఒకసారి చూస్తే స్టెరిలైజ్ బాదం ఫ్లేవర్డ్ మిల్క్, స్టెరిలైజ్ పిస్తా ఫ్లేవర్డ్ మిల్క్, స్టెరిలైజ్ వనిలా ఫ్లేవర్డ్ మిల్క్, స్టెరిలైజ్ పైనాపిల్ ఫ్లేవర్డ్ మిల్క్, స్టెరిలైజ్ చాక్లెట్ ఫ్లేవర్డ్ మిల్క్, స్టెరిలైజ్ ఎలాచీ ఫ్లేవర్డ్ మిల్క్, స్టెరిలైజ్ స్ట్రాబెర్రీ ఫ్లేవర్డ్ మిల్క్, స్టెరిలైజ్ ప్రీమియం బాదం మిల్క్, స్టెరిలైజ్ కోల్డ్ లాటే, స్కిమ్డ్ మిల్క్ పౌడర్, హోల్ మిల్క్ పౌడర్, పాస్టరైజ్ కుకింగ్ బటర్, పాస్టరైజ్ టేబుల్ బటర్, కౌ గీ, అగ్మార్క్ స్పెషల్ గీ. ఈ 15 రకాల ఉత్పత్తులు ప్రపంచంలో ఉన్న ముస్లింలందరూ వాడుకోవచ్చు అంటూ ఇచ్చే సర్టిఫికేట్ హలాల్ సర్టిఫికేట్. అదేదో మతానికి సంబంధించింది కాదు, ఇంకేదో కాదు. ఈ ఉత్పత్తుల్ని హెరిటేజ్ సంస్థ చేసిన ఈ ఉత్పత్తుల్ని విదేశాలకు ఎగుమతి చేసే ఈ 15 ఉత్పత్తుల్ని నిర్భయంగా, నమ్మకంగా వాడుకోవచ్చు అంటూ GUHF ఇచ్చిన సర్టిఫికేటే హలాల్ సర్టిఫికేట్. ఈ సర్టిఫికేట్ చాలా డైరీ సంస్థలకు ఇచ్చింది GUHF. జగన్ రెడ్డి ముఠ ఎంత దారుణంగా ప్రవర్తిస్తుందంటే, అదేదో ముస్లిం బోర్డు ఇచ్చింది కాబట్టి అదేదో మతపరమైన అంశం అంటూ అన్నట్టు విషప్రచారం దారుణంగా చేస్తా ఉంది. దీన్ని రాష్ట్రంలో, దేశంలో ఉన్న ప్రతి ముస్లిం గమనించాలి. జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి ఎంత దారుణంగా ఉంటుందో, కులాల మధ్య, ప్రాంతాల మధ్య, మతాల మధ్య, దేశాల మధ్య కూడా ఎలా తగులు పెట్టి తన బ్రతుకు ఈడుస్తున్నాడో స్పష్టంగా అర్థమవుతుంది. సందర్భంగా హలాల్ సర్టిఫికేషన్ అనేది భారతీయ డైరీకి గేట్వే లాంటిది. అలా డైరీ ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేస్తే రైతులకు కూడా గిట్టుబాటు ధర లభిస్తుంది. మన దగ్గర ఉన్న మిగులు ప్రోడక్ట్ ని అది ఏ డైరీ సంస్థ అయినా విదేశాలకు ఎగుమతి చేస్తే అక్కడ మంచి రేటు వస్తుంది, ఇక్కడ దాని ద్వారా రైతుకు గిట్టుబాటు ధర కూడా వస్తుంది. ఆ ఉద్దేశంతోనే డైరీ సంస్థలన్నీ తమ దగ్గర ఉన్న మిగులు ప్రోడక్ట్స్ అన్ని విదేశాలకు ఎగుమతి చేస్తూ ఉంటుంది. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి ముఠా చేస్తున్న విష ప్రచారం, హలాల్ మీద చేస్తున్న విష ప్రచారం మతపరమైన అంశం కాదు. అది ఒక భారీ అంతర్జాతీయ వ్యాపార వ్యూహం. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 200 కోట్ల మంది ఉన్న ముస్లిం జనాభా ఉన్న హలాల్ మార్కెట్ విలువ 2026 నాటికి $2.24 ట్రిలియన్ చేరుకోనుంది. ఈ భారీ అవకాశాన్ని వదులుకోకుండా మన దేశపు పాడి రైతులకు అంతర్జాతీయ ఆదాయాన్ని అందించడమే ఈ సర్టిఫికేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం. చాలా మందికి ఉన్న సందేహం ఏంటంటే, అసలు మన దేశ సంస్థలు దీనిని పాటిస్తున్నాయా అని. అవును, పాటిస్తున్నాయి. భారతదేశానికి గర్వకారణమైన అమూల్ సంస్థతో పాటు దక్షిణ
దక్షిణాది రాష్ట్రాల్లో పాపులర్ అయిన హెరిటేజ్ మరియు భారతదేశంలోని అతి పెద్దదైన ప్రైవేట్ డైరీ సంస్థ హ్యాట్సన్ గ్రూప్ వంటి దిగ్గజాలు కూడా తమ ఎగుమతి ఉత్పత్తుల కోసం హలాల్ సర్టిఫికేషన్ పొందుతున్నాయి. ఆ మార్కెట్ ని క్యాప్చర్ చేయాలంటే హలాల్ సర్టిఫికేషన్ కంపల్సరీ. హలాల్ సర్టిఫికేట్ ఉంటేనే ఆ దేశాల్లో ఉన్న ముస్లిం ప్రజలు వాటిని నిర్భయంగా స్వేచ్ఛమైనగా భావించి కొంటారు. అలా ఉత్పత్తులను వాళ్ళు కొంటేనే ఇండియాలో ఉన్న పాడి రైతులు గిట్టుబాటు ధర చేసుకునే అవకాశం ఉంటుంది. మలేషియా, ఇండోనేషియా లేదా గల్ఫ్ దేశాలకు పాలు, వెన్న, నెయ్యి మరియు పాలపొడి పంపాలంటే ఆ దేశాల నిబంధనల ప్రకారం హలాల్ గుర్తింపు తప్పనిసరి. హలాల్ సర్టిఫికేట్ ఉంటేనే ఆ దేశాల్లో ఉన్న ప్రజలు మన భారతదేశపు పాడి ఉత్పత్తులను కొంటారు. కేవలం హలాల్ మాత్రమే కాదు, ఇతర దేశాల అవసరం కోసం కోషర్ వంటి మరిన్ని అంతర్జాతీయ ప్రమాణాలను కూడా మన డైరీలు పాటిస్తున్నాయి. రైతులకు కానీ దేశానికి కానీ దీనివల్ల కలిగే అసలు ప్రయోజనం ఏంటంటే భారతదేశం ప్రపంచంలో అత్యధికంగా పాలను ఉత్పత్తి చేసేది భారతదేశమే. మన దేశీయ అవసరాలకు మించి పాల ఉత్పత్తి అయినప్పుడు ఆ మిగులు పాలను విదేశాలకు పంపించకపోతే పాల ధరలు పడిపోయి రైతు నష్టపోతాడు, తద్వారా దేశం నష్టపోతుంది. హలాల్ సర్టిఫికేషన్ ఉండడం వల్ల మన పాల ఉత్పత్తులకి పాలకి ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు లభిస్తుంది. దీనివల్ల డైరీ కంపెనీలకు మంచి లాభాలు వచ్చి రైతులకు కూడా మంచి ధర ఇచ్చే అవకాశం ఉంటుంది. అలాగే విదేశీ మార్గ ద్రవ్యం మన దేశంలోకి రావడం వల్ల మన ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతం అవుతుంది. హలాల్ సర్టిఫికేట్స్ తీసుకొని మన పాలు, పాల ఉత్పత్తులు, నెయ్యిని విదేశాలకు పంపిస్తే దాని ద్వారా వచ్చే అధిక ఆదాయం పాడి రైతులకు గిట్టుబాటు ధరలో లభించడమే కాకుండా భారతదేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. ఇన్ని లాభాలు ఉన్నాయి ఆ ఒక్క సర్టిఫికేట్ వల్ల. ప్రభుత్వం కూడా ఈ ప్రక్రియని మరింత పారదర్శకం చేసింది. ICAS ద్వారా కేంద్ర ప్రభుత్వమే పర్యవేక్షిస్తోంది. దీనివల్ల ప్రైవేట్ సంస్థల ఆధిపత్యం తగ్గి నాణ్యమైన ఉత్పత్తులు మాత్రమే విదేశాలకు వెళ్తున్నాయి. ఇది కేవలం ఒక ముద్ర మాత్రమే కాదు, మన డైరీ ఉత్పత్తుల యొక్క పరిశుభ్రత మరియు నాణ్యతకు ఇచ్చే ఒక అంతర్జాతీయ గుర్తింపు. భావోద్వేగాలకు తావు లేకుండా చూస్తే ఇది మన పాడి రైతులను ప్రపంచ స్థాయి వ్యాపారిగా మార్చే ఒక గొప్ప అవకాశం. భారతదేశ ప్రభుత్వం పర్యవేక్షిస్తున్న సంస్థ ద్వారా సర్టిఫికేట్ తీసుకుని భారతదేశంలో ఉన్న డైరీలు మొత్తం చాలా డైరీలు మిగులు ఉత్పత్తుల్ని ప్రపంచ దేశాలకు సప్లై చేస్తా ఉంటే తద్వారా వచ్చే విదేశీ మార్గ ద్రవ్యం దేశానికి లాభం, సంస్థలకు వచ్చే అధిక లాభం వల్ల ఆ లాభంలో వాటా రైతులు కూడా పొందుతారు అన్నది ప్రధాన ఉద్దేశం. ఇది ఒక్క హెరిటేజ్ మాత్రమే ఈ సర్టిఫికేట్ తో ప్రపంచ దేశాలకు ఉత్పత్తులను సప్లై చేయట్లా చాలా కంపెనీలు చేస్తున్నాయి. హలాల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ హెరిటేజ్ తో పాటు ఇంకా చాలా సంస్థలు కూడా తీసుకుంటాయని చెప్పుకున్నాం. వాటిలో ఒక ప్రముఖమైనది పతంజలి. పతంజలి మీ అందరికీ తెలిసే ఉంటుంది, కొన్ని వందల రకాల ఉత్పత్తుల్ని ఉత్పత్తి చేస్తా ఉంది. పతంజలి ఆయుర్వేద లిమిటెడ్ పేరు మీద మన దేశంలోనే కాకుండా విదేశాలకు కూడా తమ ఎగుమతులను ఉత్పత్తి చేస్తూ ఉంది. ఆ ఎగుమతులు కూడా హలాల్ సర్టిఫికేట్ తప్పనిసరి. రిలయన్స్ భారతదేశంలో ప్రతి ఒక్కరికి తెలుసు రిలయన్స్ కంపెనీ ఎలాంటిదో. ప్రతి ఇంట్లో రిలయన్స్ ప్రోడక్ట్ని వాడని ఇల్లు భారతదేశంలో లేదంటే అతిశయోక్తి కాదు. వారు కూడా విదేశాలకి తమ ఉత్పత్తుల్ని ఎగుమతి చేస్తా ఉన్నారు. ఆ ఎగుమతి చేసే ఉత్పత్తులు కూడా హలాల్ సర్టిఫికేట్ తప్పనిసరి. వారు కూడా సర్టిఫికేట్ తీసుకుని ఉత్పత్తులను ఎగుమతి చేస్తున్నారు. మరి ఈ రిలయన్స్ తీసుకునే హలాల్ సర్టిఫికేట్ మీద జగన్మోహన్ రెడ్డి ఎందుకు ప్రచారం చేయట్లేదు? విషప్రచారం ఎందుకు చేయట్లేదు? ఒక్క హెరిటేజ్ మీద ఎందుకు చేస్తున్నారు? ఇంకా అమూల్ ఫీడ్ డైరీ, అమూల్ గురించి భారతదేశంలో ప్రతి ఒక్కరికి తెలుసు. వందల రకాల ఉత్పత్తుల్ని దేశంలో అమ్మడమే కాకుండా ఇతర దేశాలకు కూడా పంపిస్తా ఉంది. దానికి కూడా హలాల్ సర్టిఫికేట్ తప్పనిసరి. మరి వారు ఎందుకు తీసుకుంటారు హలాల్ సర్టిఫికేట్? హలాల్ సర్టిఫికేట్ లేకుండా తమ ఉత్పత్తుల్ని విదేశాలకు పంపిస్తే ఆ 200 కోట్ల మంది దగ్గర మనం వ్యాపారం చేయలేము. వారు కొనాలంటే హలాల్ సర్టిఫికేట్ తప్పనిసరి అనే ఉద్దేశంతోనే అమూల్ కూడా తీసుకుంది. ఈ అమూల్ డైరీకే కదా జగన్మోహన్ రెడ్డి బ్రాండ్ అంబాసిడర్ లా మారి రాష్ట్రంలో కొన్ని డైరీ సంస్థల్ని దారాదత్తం చేసి కమిషన్ ఏజెంట్ లాగా పనిచేశాడు కదా అమూల్ డైరీకి. మరి అమూల్ డైరీ మీద ఎందుకు విష ప్రచారం చేయు జగన్ రెడ్డి? వాళ్ళు ఎందుకు తీసుకుంటున్నారు? చేతిలో పేపర్ ఉంది కదా అని, అక్రమ మీడియా ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు నువ్వు హెరిటేజ్ మీద దాడి చేస్తావంటే చూస్తా ఊరుకుంటారనుకున్నావా? హలాల్ సర్టిఫికేట్ తీసుకున్న మరో అతి పెద్ద సంస్థ హిందుస్థాన్ లేబర్ లిమిటెడ్. హిందుస్థాన్ లేబర్ వాళ్ళ ప్రోడక్ట్ ప్రతి ఇంట్లో ప్రతి వాళ్ళు వాడతారు. సబ్బులు, సర్ఫులు. హిందుస్థాన్ లేబర్ ప్రోడక్ట్ లేకపోతే మన దినచర్య ప్రారంభం కూడా కాదు. అలాంటి అతి పెద్ద సంస్థ కూడా హలాల్ సర్టిఫికేషన్ తీసుకునే తమ ఉత్పత్తులని విదేశాలకు ఎగుమతి చేస్తా ఉంది. జగన్మోహన్ రెడ్డి కమిషన్ ఏజెంట్ గా ప్రమోట్ చేసిన అమూల్ డైరీ సుమారుగా విదేశాలకి 43 ఉత్పత్తులని ఎగుమతి చేస్తా ఉంది. ఆ 43 ఉత్పత్తులకి హలాల్ సర్టిఫికేషన్ తీసుకుని మార్కెటింగ్ చేసుకుంటా ఉంది. ఇన్ని అతి పెద్ద కంపెనీలు హలాల్ సర్టిఫికేషన్ తీసుకుని విదేశాల్లో తమ మార్కెట్ పెంచుకుంటా ఉంటే విశ్వసనీయత లేని జగన్మోహన్ రెడ్డి తన పేటీఎం గాడి చేత హలాల్ మీద విష ప్రచారం చేస్తున్నాడు. ఇవి అసలు వాస్తవాలు. దేశంలో పేరునికి గల సంస్థలన్నీ, బడా కంపెనీలన్నీ హలాల్ సర్టిఫికేషన్ తీసుకుని విదేశాలకు తమ ఉత్పత్తులను పంపించి మార్కెట్ చేసుకుని దాని
ద్వారా దేశ ఆర్థిక అభివృద్ధికి, దేశ రైతులకి అండగా ఉండి రైతులకు గిట్టుబాటు ధర ఇస్తా ఉంటే జగన్మోహన్ రెడ్డి కడుపు మంటతో ఈనో తాగి పడుకోకుండా తన పేటీఎం గాలి చేత, కూలి మంది చేత, జర్నలిస్టుల చేత ఎలా విష ప్రచారం చేస్తున్నాడో గత 3 రోజులుగా చూస్తానే ఉన్నాం. ఇన్ని కంపెనీలు ఆ సర్టిఫికేషన్ తీసుకుని తమ ఉత్పత్తులను ఎగుమతి చేసుకుని లాభం పొందుతా ఉంటే ఒక్క హెరిటేజ్ ని టార్గెట్ చేసి జగన్మోహన్ రెడ్డి చూసారు ఇందాక డీపీలో వెంకటస్వామి బొమ్మ పెట్టుకుని ఎలా ఆడు విష ప్రచారం చేస్తున్నాడు. అలాంటి వేదలందరిని పోగు చేసుకుని పేటీఎం గాళ్ళని పెట్టుకుని బురద జలాలని చూస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి గుర్తు పెట్టుకో, నువ్వు ఎంత విష ప్రచారం చేసినా, ఎన్ని దుర్మార్గాలు చేసినా, స్వామివారి మహాప్రసాదం నువ్వు చేసిన మహాపాపం కడుక్కోలేవు. అలాగే నువ్వు హెరిటేజ్ మీద చెంపుతున్న విషయాన్ని నమ్మడానికి కూడా ఎవరు సిద్ధంగా లేరు. 3 దశాబ్దాలకు పైగా హెరిటేజ్ సంస్థ నమ్మకానికి మారుపేరుగా తమ ఉత్పత్తుల్ని నాణ్యతతో ప్రజలకు అందిస్తా ఉందో ప్రజలందరికీ తెలుసు. హెరిటేజ్ ఉత్పత్తులు వాడే ప్రతి ఒక్కరికి హెరిటేజ్ సంస్థ అంటే ఏంటో తెలుసు, హెరిటేజ్ ఉత్పత్తులు అంటే ఏంటో తెలుసు. తెలియంది నీకే. నువ్వు కూడా ఒక 4 రోజులు హెరిటేజ్ ఉత్పత్తులు వాడితే నీకు అర్థం అవుద్ది. నీకు మళ్ళీ తండ్రి సంపాదించిన అక్రమాస్తులతో భారతీయ సిమెంట్ పెట్టుకుని ఆ రైతుని నమ్మించి మోసం చేసి వాళ్ళకి ఇస్తానని డబ్బులు ఇవ్వకుండా, వాళ్ళకి ఇస్తానని ఉద్యోగాలు ఇవ్వకుండా, మాట తప్పి మడమ తిప్పి పారిపోలేదు ఎవరు. నీకు అలవాటు ఇచ్చిన మాట తప్పి మడమ తిప్పి పారిపోవడం. నవ్విపోదురుగాక నాకేటి సిగ్గన్నట్టు ప్రతిరోజు కొత్త అంశాన్ని తీసుకొచ్చి హెరిటేజ్ మీద బురద జల్లే ప్రయత్నం మానుకో. నువ్వు ఎంత విషం ఎల్లగక్కితే బూమరాంగ్ అయి ఆ విషం మొత్తం నీకే చుట్టుకుంటుంది. గుర్తుంచుకో.